सुप्रभात बच्चों, आज हम 5th क्लास का हिंदी सीखेंगे। ओके चिल्ड्रन, टेक योर टेक्स्ट बुक चिल्ड्रन। दिस इज योर टेक्स्ट बुक हिंदी इंग्लिश प्रीमियर 5 कोर्स बुक। ओके एंड टेक द पेज नंबर 8 अम्मा, पेज नंबर 8 चिल्ड्रन। फोर्थ टॉपिक भूतकाल। भूतकाल, okay, भूतकाल means past tense. Okay children, what is the fourth topic children? భూతకాల్ past tense. Okay, past tense means పాస్ట్ టెన్స్ అంటే ఏంటమ్మా, జరిగిపోయిన విషయాలన్నీ ఉంటాయి కదమ్మా, వాటిని ఏమంటారు? పాస్ట్ టెన్స్ అంటారు. ఓకే, జరిగిపోయిన వాటిని ఏమంటారు? పాస్ట్ టెన్స్ అంటారు. ఇన్ హిందీ వాట్ వి టెల్ చిల్డ్రన్? భూతకాల్. ఓకే, భూతకాల్ మీన్స్ పాస్ట్ టెన్స్. నౌ రైట్ ద సెంటెన్సెస్ చిల్డ్రన్. ఫస్ట్ దే గివెన్ ద పుల్లింగ్. ఓకే, పుల్లింగ్. Okay, first one ma, मैंने काम किया. मैंने pulling. First one, मैंने काम किया. मैंने काम किया. I did work. Okay, I did work. Okay, next one, तूने काम किया. तूने काम किया. You did work. You did work. Okay. Next, उसने काम किया. उसने काम किया. He did work. He did work. Okay. Next, इसने काम किया. He did work. He did work. Okay. Next, हमने काम किया. We did work. Okay. उन्होंने काम किया. उन्होंने काम किया. They did work. They did work. इन्होंने काम किया. इन्होंने काम किया. They did work. They did work. Next one, आपने काम किया. आपने काम किया. You did work.
You did work. Okay, next. तुमने काम किया. तुमने काम किया. Again, you did work. Okay, ma. See children, here మైనే కామ్ కియా. పుల్లింగ్ అంటే ఏం చెప్పానమ్మా, జెంట్స్ ని బాయ్స్ ని గాని పుల్లింగ్ లో కియా. మైనే కామ్ కియా. ఐ డిడ్ వర్క్. ఓకే, మైనే హియర్ మై మీన్స్ ఐ. నెక్స్ట్, తూనే కామ్ కియా. యూ డిడ్ వర్క్. उसने काम किया. he did work. ఇక్కడ జెంట్స్ కాబట్టి ఇక్కడ ఏముందమ్మా, బాయ్స్ కాబట్టి he అది మనం యూజ్ చేసాము. ఓకే, उसने काम किया. he did work. नेक्स्ट, इसने काम किया. he did work. हमने काम किया. we did work. उन्होंने काम किया. they did work. इन्होंने काम किया. they did work. आपने काम किया. you did work. तुमने काम किया. you did work. See children, మై అంటే ఏంటమ్మా, ఐ నేను. తు అంటే ఏంటమ్మా, యు నువ్వు. ఉసునే అంటే అతను, ఎవరతను, హి. ఓకే, ఇసునే హి. హమ్నే అంటే ఆల్ వి ఆర్ మీన్స్ వి, అందరము వి. ఉన్హోనే వాళ్ళు, దే. ఇన్హోనే వీళ్ళు, దే. ఆపునే మీరు, యు. తుమ్నే నువ్వు, యు. ఓకే, ఇక్కడ ఏంటమ్మా, పాస్ట్ టెన్స్ కాబట్టి ఏమి ఇచ్చారు, మైనే కామ్ కియా, నేను పని చేసేసాను. ఐ డిడ్ వర్క్ అంటే ఏంటి, నేను వర్క్ చేసేసాను. తూనే కామ్ కియా, నువ్వు వర్క్ చేసావా. ఓకే, उसने काम किया, అతను వర్క్ చేసేసాడు. इसने काम किया, అతను కూడా వర్క్ చేశాడు. हमने काम किया, మేము వర్క్ చేశాము. అంటే మొత్తం వర్క్ అయిపోయింది అనేసి చెప్తున్నారమ్మా. ఓకే, ఇక్కడ మేము వర్క్ అయిపోయింది అని చెప్తున్నారు కాబట్టి అయిపోయిందని ఎప్పుడు వస్తుందమ్మా, మనకు పాస్ట్ టెన్స్. ఓకే, జరిగిపోయింది కాబట్టి దాన్ని ఏమంటారు, వాట్ వి సే చిల్డ్రన్ హియర్, past tense means bhutkal. Okay, write down ma.
ఓకే కంప్లీటెడ్ అమ్మా. నెక్స్ట్ చిల్డ్రన్ నెక్స్ట్ అమ్మా స్త్రీలింగ్. ఓకే స్త్రీలింగ్ స్త్రీలింగ్. ఓకే ఫస్ట్ వన్ मैंने पुस्तक मैंने पुस्तक पढ़ी मैंने पुस्तक पढ़ी. I read a book. I read a book. Okay, next one. तूने पुस्तक पढ़ी. तूने पुस्तक पढ़ी. You read a book. You read a book. Next. उसने पुस्तक पढ़ी. She read a book. She read a book. Next. इसने पुस्तक पढ़ी. She read a book. हमने पुस्तक पढ़ी. We read a book. उन्होंने पुस्तक पढ़ी. They read a book. They read a book. इन्होंने पुस्तक पढ़ी. They read a book. आपने पुस्तक पढ़ी. You read a book. तुमने पुस्तक पढ़ी. You read a book. Okay ma? See children, స్త్రీలింగ్ అంటే ఏంటమ్మా గర్ల్స్ గానీ లేడీస్ గానీ యూజ్ చేస్తారు. ఓకే హియర్ పాస్ట్ టెన్స్ కాబట్టి మైనే పుస్తక్ పడి నేను బుక్స్ చదివేశాను అంటే జరిగిపోయింది. ఓకే ఆ వర్క్ అనేది జరిగిపోయింది. ఐ రీడ్ ఏ బుక్. తూనే పుస్తక్ పడి నువ్వు బుక్ చదివావా. యు రీడ్ ఏ బుక్. उसने पुस्तक पढ़ी. అతను ఆమె పుస్తక్ చదివేసింది. ఓకే బుక్ చదివేసింది. इसने पुस्तक पढ़ी. she read a book. ఆమె బుక్ ని చదివేసింది రీడ్ చేసేసింది.
हमने పుస్తక్ పడి వి రీడ్ ఏ బుక్ మేము బుక్ ని రీడ్ చేసేసాము. उन्होंने పుస్తక్ పడి దే రీడ్ ఏ బుక్ వాళ్ళు బుక్ ని రీడ్ చేసేసారు. इन्होंने పుస్తక్ పడి దే రీడ్ ఏ బుక్ వీళ్ళు కూడా బుక్ ని రీడ్ చేశారు. आपने పుస్తక్ పడి మీరు ఓకే యు రీడ్ ఏ బుక్ నువ్వు బుక్ ని రీడ్ చేసావా. तुमने పుస్తక్ పడి యు రీడ్ ఏ బుక్ నువ్వు బుక్ ని రీడ్ చేసేసావా. చిల్డ్రన్ మై అన్నప్పుడు ఐ యూజ్ చేయాలి, టూ దగ్గర యూ యూజ్ చేయాలి. ఉస్నే షీ, इसने शी, हमने वी, उन्होंने दे, इन्होंने दे, आपने यू, तुमने यू. ఓకే ఇలా ఉస్నే అప్పుడు షీ యూజ్ చేయాలమ్మా, ఇస్నే అన్నప్పుడు కూడా షీ యూజ్ చేయాలి, हमने అన్నప్పుడు వి యూజ్ చేయాలి, उन्होंने అన్నప్పుడు దే యూజ్ చేయాలి, इन्होंने అన్నప్పుడు దే యూజ్ చేయాలి, आपने అన్నప్పుడు యూ యూజ్ చేయాలి, तुमने అన్నప్పుడు యూ యూజ్ చేయాలి. మై అంటే ఏంటమ్మా సింగులర్ నేను, టూ అంటే ఏంటమ్మా నువ్వు, ఉస్నే అంటే ఏంటమ్మా ఆమె, ఇస్నే అంటే ఈమె, హమ్నే అంటే అందరము మనము, ఉన్హోనే వాళ్ళు, ఇన్హోనే వీళ్ళు, ఆప్నే మీరు, తుమ్నే నువ్వు. ఓకే ఇవన్నీ ఏ టెన్స్ లో ఉన్నాయమ్మా పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ అంటే ఏంటమ్మా జరిగిపోయిన వాటి గురించి తెలిపేది ఏంటమ్మా పాస్ట్ టెన్స్. ఇన్ హిందీ భూతకాల్, భూతకాల్ లో ఇవన్నీ సెంటెన్స్ కూడా ఉన్నాయి. పడి అంటే చదివేశాను, ఓకే పుస్తక్ పడి చదివేశాను, ఆమె చదివింది ఈమె చదివింది. ఓకే యు రీడ్ ఏ బుక్, ఐ రీడ్ ఏ బుక్ అంటే నేను చదివేశాను అట్లా. ఓకే పాస్ట్ టెన్స్ లో జరిగిపోయాయి వాటిని ఏమంటారమ్మా భూతకాల్ అంటారు. ఓకే చిల్డ్రన్ రైట్ డౌన్ మా. గొంతు మాడుతుంది.
Okay children, completed amma. See children, you have to learn all these Hindi to English words amma. Okay, today we have completed the bhoot kaal. We have 3 kaals amma. Vartaman kaal, bhoot kaal, okay, bhoot kaal, bhavishyat kaal. Vartaman kaal means what ma? ఓకే నా వాట్ ద థింగ్స్ ఆర్ గోయింగ్, ఇప్పుడు ఏం జరుగుతుందో దాన్ని ఏమంటారమ్మా వర్తమాన్ కాల్ అంటారు. ఓకే నెక్స్ట్ భూత్ కాల్. భూత్ కాల్ అంటే ఏంటమ్మా పాస్ట్ టెన్స్. ఓకే జరిగిపోయిన విషయాలు, జరిగిపోయిన వాటిని ఏమంటారు భూత్ కాల్. భవిష్యత్ కాల్ మీన్స్ ఓకే ఫ్యూచర్ లో జరిగేటివి అనమాట. ఏమైనా ఓకే టుమారో, ఓకే డే ఆఫ్టర్ టుమారో మనకి ఏం జరుగుతుందో వాటిని ఏమంటారమ్మా ఫ్యూచర్ లో జరిగే వాటిని ఏమంటారు ఫ్యూచర్ టెన్స్ అని ఇంగ్లీష్ లో అంటారు. ఇన్ హిందీ భవిష్యత్ కాల్ అంటారు. ఓకే సో రీడ్ ఆల్ దీస్ టెన్సెస్ చిల్డ్రన్. All these calls, both call, bhavishya call and vartaman calls. Okay children, this is your today's Hindi class amma. I hope that you understand today's class. Thank you children. Bye bye.